సార్ బాడీ షేమింగ్ గురించి మనం మాట్లాడుకుంటే హ్మ్. ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా హ్మ్. వాళ్ళ ఎన్ని పాజిటివ్ ఉన్నా కూడా హ్మ్. ఒక చిన్న నెగిటివ్ లేకపోతే వాళ్ళ లుక్ వైజ్ తీసుకొని వాళ్ళు ఎంత విపరీతంగా టీజ్ చేస్తారు, హ్మ్. అంటే కామెంట్ చేస్తారు. హ్మ్. అంటే నేను ఇలా అడగకూడదేమో, పర్సనల్గా మీకేమన్నా అలాంటి ఎక్స్పీరియన్సెస్ కానీ వినడం కానీ ఏమన్నా ఉంటే షేర్ చేస్తారా? నేను మనిషినే కదా. ఓకే. యాక్చువల్లీ +1 +2 అప్పుడైతే మామూలుగా చాలా ఫేర్గా, ఇప్పటికంటే ఇంకా ఫేర్ ఉండేవాడిని. ఫేర్గా ఉండి మంచి స్పోర్ట్స్ మ్యాన్ని. బాగా థిక్ హెయిర్, కోమ్స్ కూడా సరిగ్గా వెళ్ళి కాదు. ఫుట్బాల్ కొడితే కూడా నాకు అంత అనిపించేది, అంత థిక్నెస్ ఉండేది. అంటే జెనెటికల్గా వచ్చింది. మీ యంగ్ ఫోటో నేను చెప్పచ్చలేదో, ఆ, మీ బాబు మీ బర్త్డే రోజు స్టేటస్ పెట్టుకున్నారు. ఓకే. సడన్ గా చూసి నేను సినిమా హీరో అనుకున్నాను లిటరల్లీ. తర్వాత నేను కింద చదివినప్పుడు హ్యాపీ బర్త్డే డాడీ నాన్న అన్నప్పుడు అప్పుడు అర్థమైంది మీరేనా అని చెప్పేసి. నిజంగా Yeah. లుక్ అలా ఉండింది. ఎస్. సో ఐ కమ్ టు దట్. ఆ, ఏం జరిగింది, నాకు ఆయిలీ స్కిన్ వచ్చేయడం, ఓకే. పింపుల్స్ బాగా ఉండడం, పస్సు కారినట్టు ఉండడం. నిజం చెప్పాలంటే కళ్ళు, ముక్కు రంధ్రాలు, పెదాలు తప్ప ఫేస్ నిండా ఈ సైడ్స్లో కూడా పింపుల్స్ ఉండేవి. ఓకే ఓకే. సో టీచర్లు, అరే ఆడు ఎర్రగా ఉంటాడు, ఆ తెల్లగా ఉండి ఆ మొహం నిండా మొట్టాలు ఉంటాయి, జిడ్డు గారుతూ ఆడేడి. ఆ తర్వాత నెల్లూరులో వారాలో అప్పుడు పోస్ట్ 10th క్లాస్ ప్రీ ఎంసెట్ కోచింగ్ అని పంపించారు. 11th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు ఎప్పుడు హాలిడేస్ తర్వాత హాలిడేస్ మళ్ళీ 12th తర్వాత మళ్ళీ ఎంసెట్ కోచింగ్ ఉంటుంది కదా. అప్పుడు చాలామంది క్లాసెస్కి వెళ్ళినా నేను ఈ షేమింగ్ కోసం నేను క్లాసెస్కి వెళ్ళకుండా హాస్టల్లో ఉండిపోయాను. సో పర్సనల్గా ఐ ఫేస్డ్ ఇట్.